రాజప్పగడ నా పొరుగు మొత్తం తీశారా. ఊరి పెద్దగా ఊళ్ళో ఏది తెచ్చినా ఫస్ట్ నేనే తెచ్చేవాడిని. అట్లాంటిది ఇప్పుడు ఆడి ఏది తెచ్చినా నన్ను ఒక ఇర్రె నా కొడుకులాగా చూస్తా ఉంటాను. సినిమా సమ్మర్ మనాహలో వన్ టు వన్ షోకి అందరికీ స్వాగతం. గ్లోరియస్ చర్చ్, గ్లోరియస్ ఇంటర్నేషనల్ మినిస్టర్స్ నుంచి మనకి ఈరోజు చీఫ్ గెస్ట్ గా పాస్టర్ జోషువా కాల్టన్ గారు 1-to-1 షోకి విచ్చేశారు. నమస్తే పాస్టర్. జోషువా గారు ఇండియాలోనే అత్యంత చిన్న వయసులో సక్సెస్ఫుల్ అయిన మత ప్రచారకులు, రోగులకు స్వస్థత చేకూర్చే మిరాకిల్ వర్కర్. అసలు ఎప్పుడు మొదలైంది పాస్టర్ ఈ అద్భుతమైన ప్రయాణం? ఒక 10-15 ఏళ్ల వెనక్కి వెళ్తే గానీ నా ఆధ్యాత్మిక ప్రయాణం ఎలా మొదలైందో చెప్పలేను మాథ్యూస్. అప్పుడు నాకు 18 ఏళ్ళు ఉంటాయనుకుంటా. ఆ వయసులోనే నేను మా నాన్నగారిని పోగొట్టుకున్నాను. ఆయన మరణంతో మా కుటుంబం అనాథైంది. నేను, మా అమ్మ, నా చిట్టి చెల్లెలు మాత్రమే మిగిలాం. మా నాన్న చేసిన లెక్కకు మించిన అప్పులు మా అమ్మకి భారంగా మారాయి. ఒకరోజు నేను పని వెతుక్కుంటూ బయటకు వెళ్ళాను. అప్పుడు మా అమ్మ చెల్లెలు అన్నంలో ఇట్ వాజ్ ఎ సూసైడ్. సారీ పాస్టర్, మీ నాన్నగారి మరణం, అమ్మగారి మరణం ఇవన్నీ అనుకోకుండా వెంటనే జరిగేసరికి ఆ 18 ఏళ్ల కుర్రాడు ఎలా తట్టుకోగలిగాడు? తట్టుకోలేకపోయాను మాథ్యూస్. ఐ వాజ్ డిప్రెస్డ్. నేను ఇంకా ఎవరి కోసం బతకాలా అనిపించింది. నాకంటూ ఎవ్వరూ లేరు. ఐ వాజ్ లోన్లీ. ఒకరోజు రాత్రి నేను నిర్ణయం తీసుకున్నాను, సూసైడ్ చేసుకుందామని. రైల్వే ట్రాక్ దగ్గరలో ఒక చిన్న ఇంట్లో ఉండేవాళ్ళం. ఆ రోజు రాత్రి 2-3 అయిందనుకుంటాను. రైల్వే ట్రాక్ మీద తలపెట్టి పడుకున్నాను. నిద్రపోవాలని ప్రయత్నం చేశాను. కొద్దిసేపటి తర్వాత ఎవరో నన్ను తట్టినట్టు అనిపించింది. కళ్ళు తెరిచి చూశాను. కళ్ళు మిరుమిట్లు గొలిపేలా ఒక వెలుగు. మాథ్యూస్, అండ్ దెన్ కేమ్ ద మూమెంట్. ఆ వెలుగులోంచి ఒక స్వరం, జోషువా, జోషువా. అదెవరు? స్వయంగా యేసుక్రీస్తే. ఆల్ ప్రైసెస్ టు హిమ్. ఆయన నాతో చెప్పారు, నేను నీకు ఈ జీవితాన్ని ఇచ్చాను. తెలుగులోనా? దేవుడికి రాని భాషే ఉంటుంది మాథ్యూస్. తర్వాత జీసస్ చెప్పారు, నేను నీకు ఇచ్చిన ఈ జీవితం వద్దనుకోవడానికి నీకెలాంటి హక్కు లేదు. నీ జీవితం నా సొంతం. నువ్వు సాధారణ మనిషివి కాదు, నేనెన్నుకున్న దేవదూతవి అని. మీరు ఆ వెలుగు మనసులోకి ఆ ఆలోచన వస్తుంటే ఎందుకో తెలియదు, రోమాలు నిక్కపొడుచుకుంటున్నాయి. ఆ దేవుని స్వరాన్ని విన్నారు, ఆయన రూపాన్ని కూడా చూసారా? చూశాను మాథ్యూస్, ఆ దివ్య రూపాన్ని చూశాను. ఒక సాధారణమైన మనిషికుండే ఎక్సైట్మెంట్తో అడుగుతున్నాను, ఏమనుకోకండి. అసలు యేసుక్రీస్తు రూపం ఎలా ఉంది? మన పుస్తకాల్లో, పెయింటింగ్లో చూసినట్టుగా మంచి ఒడ్డు పొడుగు, పొడవాడి జుట్టు, సుందరమైన రూపం అలాగే ఉందా మీరు చూసిన రూపం? నేను సాధారణమైన వ్యక్తిని కాదు మాథ్యూస్. అందువల్లే ఓ సాధారణమైన వ్యక్తి ఊహించుకున్నట్టుగా ఆ రోజు నేను ఫీల్ అవ్వలేదు. ఇట్స్ లైక్ లవ్. దేవుడు ప్రేమ స్వరూపం. ప్రేమకు రూపం ఉండదు.